యెహోషువకు దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చాడు? నీ ఎదుట ఎవరు నిలవజాలరని చెప్పాడు. రెండోదిగా ఏం చెప్పాడు? నిబ్బరం కలిగి ధైర్యంగా నేను తోడన్నాను అన్నాడు. ఆ తర్వాత నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో ఆ ప్రాంతాన్ని నీకు ఇస్తాను అన్నాడు. ఈ 3 వాగ్దానాల్ని యెహోషువకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 3 సూచనలు కూడా ఇచ్చాడు. నువ్వు ఈ 3 చేస్తే ఆ 3 వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడతాను. ఏంటవి? ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానం చేయాలి, ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి, ధర్మశాస్త్ర ప్రకారం జీవించాలి. రెండోదిగా ఏంటి? జాగ్రత్తగా ఉండు అన్నాడు. నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండు, నువ్వు దేవుని ప్రేమించే విషయంలో జాగ్రత్తగా ఉండు, దేవుని ఆరాధించేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండు, నీ క్యారెక్టర్ విషయంలో జాగ్రత్తగా ఉండు, నీ ప్రవర్తన. ఆ తర్వాత నిష్కలంకమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండటానికి, నిందారహితంగా జీవించడానికి నువ్వు జాగ్రత్త కలిగి ఉండు అన్నాడు. ప్రతి విషయానికి జాగ్రత్త అవసరం, ప్రతి విషయానికి జాగ్రత్త, మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త అవసరం. ఆ తర్వాత మూడోదిగా అన్నాడు, ఏమన్నాడు? మూడోదిగా ఏమన్నాడు? నిబ్బరం కలిగి ఉండి ముందుకు వెళ్ళు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చాడు.